అందరికీ నమస్తే. మొన్ననే రేవంత్ రెడ్డి గారు డబ్బులు లేవు అయిపోయిందని చెప్పిండ్రు. ఎమ్మెల్యేలు ప్రెషర్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇప్పటికీ ఎన్ని కోట్లు, ఓసారి ₹1,00,00,000, ఓసారి ₹1,00,00,000 అంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మీరు చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోనికే అక్కడ ఇక్కడ ఏదైనా ఊర్లోకి పోయినప్పుడు జనాలు ఏమని అడిగితే టక్కున చేయనికే దానికోసం ఉపయోగించే ఫండ్ అది CDF ఫండ్ అంటారు. ఆ ఫండ్ ఇప్పటిదాకా ₹1 కూడా ఇవ్వలేదంట. ఎమ్మెల్యేలు ఊర్లోకి పోతే అడ్డుకుంటారు అని చాలామంది ఎమ్మెల్యేలు పోతలేరు. ఎందుకు అంటే ఇక హామీలు అమలు చేయలేదు, ఊర్లో చిన్న చిన్న పంచాయతీ కూడా మనం తెంచలేము. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడిందేమో ఒక వ్యూహం ప్రకారం మాట్లాడిందంట. కానీ ఇవి ఎమ్మెల్యేలకు పెద్ద ఇబ్బందికరంగా మారినాయి. ఇప్పుడు ఏకంగా రాజగోపాల్ రెడ్డి అయితే వేదిక మీదనే మొత్తం కక్కేసిండు. ఓ పక్క మంత్రి సీతక్క ఉన్నారు, ఓ పక్క PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు వేదిక మీద మునుగోడు కాన్స్టిట్యున్సీలా. ఏకంగా ఆయన బాధ ఎమ్మెల్యేల బాధ, అది ఆయన ఒక్కని బాధ కాదు నాకు తెలిసి. ఈ విషయం మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళకందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి ఒకసారి. సబ్జెక్ట్లో పోదాం. గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర అయింది. 2023 డిసెంబర్ 7 సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలా అసలు ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టలే, ఇక్కడ మట్టి తీసి అక్కడ పోయలే. అంటే వీళ్ళేం ప్రాజెక్టులు చేపట్లే, ఏం చెప్పట్లే, అదంతా ఓకే. కానీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సీఎం అంటే రోజు పొద్దుగాలే జనాల్లో ఉండే మనిషి కాదు. ఈయన్నే పొద్దుగాలు లేస్తే అయితే రెస్ట్ లేకపోతే గెస్ట్ అన్నట్టు ఉన్నది. అయితే ఇంటికాడ రెస్ట్ ఉంటారు, లేకపోతే దేనికో దానికి గెస్ట్గా పోతారు అంతే తప్ప ఆయన డైరెక్ట్ జనాలకు పోయి చేసే పనులు ఏం లేవు. అంటే పనులు పెట్టుకోలే, లేవు అంటే పెట్టుకోలే ఆ పనులు. ఇక ఎమ్మెల్యేలేమో అడప ఇంటికాడ ఉండక తప్పదు. ఇంటికాడ అంటే కాన్స్టిట్యున్సీలో ఉండక తప్పదు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నా ఏదో రోజు ఖచ్చితంగా అక్కడ పోవాల్సిందే ఊరికి ఎమ్మెల్యేలు. పోయినా కూడా ఏమవుతుందంటే అంతా వస్తారు, కాన్స్టిట్యున్సీ జనం అంతా వస్తారు. ఇప్పుడు ఇంకా యాక్సెస్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అంటే లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత. అంతకుముందు ఎమ్మెల్యే దగ్గరికి ఎవరో అనుచరులు లేకపోతే ఎవరైనా పన్నులు తప్ప ఎవరు పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి పోతున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత, యాక్సెస్ పెరిగింది కాబట్టి. ఇక జనం వస్తున్నారంటేనే వీళ్ళు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎమ్మెల్యేలు. ఎవరు మొహం కూడా చూపే పరిస్థితి లేదు. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడి విందాం ఆ వీడియో అయితే ఫస్ట్. దాని తర్వాత మిగతా ఎమ్మెల్యేల కష్టాలు అయితే కూడా చూద్దాం. సేమ్ కష్టాలు అవి. ఒకసారి రాజగోపాల్ రెడ్డి వీడియో వినండి. ఈ 15 నెలల నుంచి బిల్స్ వస్తలేదు. సీతక్క ఊళ్ళలో బాగా ప్రాబ్లం ఉంది. వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో ఇంతమంది వచ్చింది ఎన్నో ఆశలతోటి. ఎవరిని వదిలించినా బాగలేదు సీతక్క. పైసలు లేవు. నేను అప్పు తెచ్చి పెట్టినా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు సొంత పైసలు ఓ తీసుకొచ్చి పెడుతున్నాను. వాళ్ళ సొంతంగా అప్పులు తెచ్చి, ఎందుకంటే ఊళ్ళో ప్రెజర్, అధికారుల ప్రెజర్, మనం పెట్టే వడ్డీ తట్టుకోలేక పైసలు లేక చాలీ జీతంతో కూడా కించిన ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది. కాబట్టి చూసిండ్రా వీడియో. పంచాయతీరాజు నుంచి గ్రామ పంచాయతీలకు డబ్బులు రాక 15 నెలలు అవుతుంది, 15 months. దానికి కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6 monthsకి ఒకసారి వచ్చి 750 కోట్లు కూడా ఆగిపోయినాయి. ఎందుకంటే సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, జడ్పీటీసీలు లేక ఆగిపోయినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే ఏమైనా ఊర్లో కనిపిస్తే యాక్చువల్గా ఊరికి పోగానే ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది వీళ్ళు ఎంబడి ఉంటారు. ఎమ్మెల్యే వస్తున్నారు అని చెప్పేసి ఏర్పాట్లు చేస్తారు, ముగ్గు వస్తారు, ఊడుస్తారు, అవసరమైతే డప్పేసి ఊర్లో మొత్తం చెప్పేస్తారు ఎమ్మెల్యే వస్తున్నారు మన ఊరికి పలానా ఏదో కార్యక్రమానికి శంకుస్థాపన. కానీ ఇప్పుడు వాళ్ళకే పైసలు లేవు, వాళ్ళకే జీతాలకు పైసలు లేవు. ఫస్ట్ వాళ్ళే ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యేను. మా జీతాలు ఏమైంది, మాకు పైసలు లేవు, ఆ ట్రాక్టర్లు ఈఎంఐలు కట్టలేక ట్రాక్టర్లు సగం పోయినాయి, ఊళ్ళో కనీసం ఊడ్చేతో లేడు, గ్రామ పంచాయతీలు మొత్తం బస్ట్ పట్టిపోయినాయి. ఇక కనీసం ఆడేమన్నా చిన్న చిన్న పనులు చేస్తే కూడా ఎవరికి పైసలు రాలే. రాజగోపాల్ రెడ్డి బాధ ఒక్కని బాధ కాదు, అది అందరి బాధ. సీతక్క మాత్రం ఏం చేస్తారు? సీఎంఏ చేతులు ఎత్తేసిన తర్వాత సీతక్క ఏం చేస్తారు? సీతక్క ఏమన్నా జేబులోకి వెళ్ళి ఇచ్చేది ఉందా? డిపార్ట్మెంట్కే పైసలు లేవు. మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇదే. గ్రామ పంచాయతీల పైసలు లేవు, వాళ్ళకి జీతాలు ఇన్నిక పైసలు లేవు, ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవు. కనీసం చిన్న పెద్ద పనులు చేపిద్దాం ఏమన్నా అంటే ఆ పైసలు లేవు, ఈ పైసలు లేవు, ఏ పైసలు. ఇదంతా పెట్టుకొని రేవంత్ రెడ్డి గారేమో మీరు హైదరాబాద్లో ఉండొద్దు, ఊర్లోకి పోవాలి, మీరు 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలి, ఏ ఊరికి పోయినరో, ఎన్ని ఊర్లు తిరిగినరో మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మనం కొట్టిస్తారా జనాలతోనా అని చెప్పేసి బాధపడతారు ఎమ్మెల్యేలు. మనం కొట్టిస్తారా ఏంది జనాలతోనా? ఇప్పుడు ఫస్ట్ 100 days అని చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాం.
100 డేస్ కాలేదు. తర్వాత ఈ పండుగ ఆ పండుగ అని చెప్పి తప్పించుకున్నాం. లోక్సభ ఎలక్షన్ అని చెప్పి తప్పించుకున్నాం. తర్వాత దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ అని చెప్పేసి అన్ని మతాల పేర్లు చెప్పి అది కూడా తప్పించుకున్నాం. ఇప్పుడు సంవత్సరన్నర అయింది. ఇప్పుడు గొంతు టైట్ అయిపోయింది. ఇది జనాలు వెయిట్ చేసి ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? అయిపోయింది, వెయిటింగ్ డేస్ అయిపోయినాయి వీళ్ళకు. ఇప్పుడు ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఎలక్షన్స్ కాదు, ఎలక్షన్స్ ఇప్పుడు లేవు. కానీ అవి డెవలప్మెంట్ చేయకపోతే ఏ ముఖం పెట్టుకుని పోతారు? ఊర్లో సర్పంచే ఒక పని చేస్తామని చేయకపోతే ఆ సర్పంచ్ని పీక తింటారు ఊర్లో జనం. ఏమైంది నువ్వు అదే కాలు వేస్తాన్నావు, మోరి కడతాన్నావు, ఇప్పటిదాకా సపడలేదు, అది వేస్తాను, గజ్జేయలేదు, బోర్ వేస్తాన్నావు, నీళ్ళు లేవు. ఇప్పుడు ఊర్లోకి పోతే ఎమ్మెల్యేలు ఒక్క మనిషి కూడా సమాధానం చెప్పలేడు. అట్లాంటి పరిస్థితి ఉంది. గ్రామాలలో నీళ్లు లేవు తాగనికే. మిషన్ భరిత నీళ్ళు రోజు తప్పించే రోజు వస్తే నీళ్లు లేకపోతే ఎటు పోవాలో తెలియదు. మొన్నటిదాకా నీళ్లు ఇయ్యలే పంటలకు. ఇప్పుడు పండిన పంటలు కొనే పరిస్థితి లేదు. ఏ ఊరికైనా మొత్తం రోడ్ల మీద పోసినారు. రైతులు చెప్తున్నారు మామూలుగా 16% 17% తేమ ఉండాలి మాయిచ్చారంటారు వాళ్ళు. అది 11% వచ్చినా కూడా కొంటలేరంట. మరి ఇంక ఎప్పుడు కొంటారు? 11% అంటే ఇంకా ఎక్కువ. 16-17కి రైతులు ఎక్కువ కష్టపడతారు. ఆ ఎండకి ఎండబెట్టి సాయంత్రం అకాల వర్షాన్ని కొట్టుకుపోయి మాయిచ్చారు. అట్లాంటిది 11% మాయిచ్చారు వచ్చినా కూడా గవర్నమెంట్ కొనకపోతే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ముందర ధర్నా చేయరు ఎవరు కూడా. మేము వేసిన ఓటు ఈయనకే కదా, మా ఎమ్మెల్యేకి ఓటు వేసినాం, మా పరిస్థితి ఏందని ఎమ్మెల్యేని అడుగుతారు గల్లబట్టి. ఎమ్మెల్యేల పరిస్థితి అట్లుంది. రాజగోపాల్ రెడ్డి అంత ఆవేశంగా మాట్లాడింది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మీద చాలా ప్రెషర్ ఉంది, అందరు ఎమ్మెల్యే మీద ఉన్నట్టు. ఈయన తెరచాటున పోయి లోపల పోయి సీతక్క గారు మాకు డబ్బులు ఇస్తలేరు అన్నాడు అనుకో, ఈయన బయటకు వచ్చి నేను అడిగినా ఆమె ఇస్తాన్నది లేకపోతే ఈయనన్నది డబ్బులు లేవంటని చెప్పిర్రు అనుకో, జనం నమ్మరు. మా ముందు మాట్లాడలే నువ్వు యాన పోయి ఏమడిగా ఉంది తెలుసు అంటారు. అందుకే వేదిక మీద ఓపెన్గా వేదిక మీద మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇవ్వలేదు, మా వాళ్ళకు డబ్బులు లేవు, పంచాయతీ వాళ్ళకు డబ్బులు లేవు అని ఓపెన్గా. ఏంటంటే మళ్ళీ అడిగితే మీ ముఖం ముందని అడిగినా కదా రాబాయి, నేను స్టేజ్ మీద అడిగినా కదా, మీ ముందని అడిగినా కదా, ఆమె నిలదీసినా కదా అని చెప్పుకోనికే రాజగోపాల్ రెడ్డి గారు ఒక ట్రిక్ ఫాలో అయ్యాడు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ధైర్యం చేయలేరు. చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి అమ్మ అమ్మ అని అడుక్కోవడం తప్ప, అయ్యా అయ్యా అని చెప్పి ఇంకోరిని అడుక్కోవడం తప్ప వాళ్ళు సొంతంగా లేకపోతే అక్కడ కన్విన్స్ చేసే పరిస్థితులు లేరు వాళ్ళు. అటు డబ్బులు పెట్టి పనిచేసిన వాళ్ళనో లేకపోతే ఎవరైనా పని అడిగిన వాళ్ళనో లేకపోతే వడ్లు కొనుగోలు అయితే లేవు రైతులను, ఫీజు రిమర్స్మెంట్ రాకపోతే విద్యార్థులను ఎవరిని కన్విన్స్ చేసే పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు లేరు. వాళ్ళంతా కొత్త ఎమ్మెల్యేలు, అనుభవం లేదు వాళ్ళకి. వాళ్ళు పోనీ ఇక్కడ వచ్చి ఏమన్నా డామినేట్ చేస్తారా? ఇక్కడ ఏమన్నా ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి డామినేట్ చేసి మా కాన్స్టిట్యున్సీలో ఇట్లా అవుతుంది మాకు కావాలని అడిగే దమ్ముందా? లేకపోతే రేవంత్ రెడ్డిని కలిసి అడిగే దమ్ముందా? లేకపోతే ఇంకెవరన్నా సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్ కలిసి మా దగ్గర పంచాయతీల కష్టాలు ఉన్నాయి మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆడ కూర్చొని అవసరమైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ధర్నాలు కూడా చేస్తారు మినిస్టర్స్ పైన ఎమ్మెల్యేలు. ఆ దమ్ముందా? ఇన్ఛార్జి మినిస్టర్లే తప్పించుకుంటున్నారు. యాక్చువల్గా ఈ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మినిస్టర్ని కలిసి అడుగుతారు. వాళ్ళ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్స్ ఇప్పుడు కరీంనగర్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లా ఒక్కొక్క జిల్లాకు ఉన్నారు. ఆ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ని కలిసి అడగాలి, మా కాన్స్టిట్యున్సీలో పలానా డెవలప్మెంట్ ఫండ్ ఏంటైతే మా కాన్స్టిట్యున్సీలో పలానా సమస్య ఉంది, మా కాన్స్టిట్యున్సీలో పలానా రోడ్ వేయాలి, మా కాన్స్టిట్యున్సీలో పలానా మోరెత్తాలి, లేకపోతే పంచాయతీలు ఈ సమస్య ఉన్నాయని వాళ్ళు కనీసం ఇన్ఛార్జి మినిస్టర్లు కూడా తప్పించుకుంటున్నారు. ఇన్ఛార్జి మినిస్టర్లు పైనుంచి రాంది మేమేం చేయాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు. పైనుంచి లేవు, పైనుంచి వచ్చినాక ఇస్తాం, అందరికి ఇస్తాం, అందరు ఎమ్మెల్యేలకు వస్తుంది, మీకు కూడా వస్తుంది అంటే చేతులు దులుపుకుంటున్నారు వాళ్ళు కూడా. అంతేగాని అవునా అట్లా ఉందా, సమస్య ఉందా, నేను సీఎం దృష్టికి తీసుకుపోతా, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ తీసుకుపోతా, తెచ్చిస్తా, మనం ఏం కావాలో మీకు ఒక 50 డేస్ టైం తీసుకోండి, 15 డేస్లో మీ ప్రాబ్లం సొల్యూషన్ చేస్తా, ఏం లేదు. అసలు మొత్తం ప్రభుత్వం అంతా కూడా నేల నాకింది. అంటే చేతులు ఎత్తేసింది వీళ్ళు మొత్తం, కింది స్థాయి నుంచి సీఎం వరకు మొత్తం చేతులు ఎత్తేసి ఇక ఎట్లా కాలం గడపాలి, ఇక ఇప్పుడు ఎవ్వరు మమ్మల్ని ఏం చేయలేరు, ఇంకా 3 ఏళ్ళు మేము ఇట్లే ఉంటాం, 3-3.5 ఏళ్ళు మమ్మల్ని ఎవరు దింపలేడు, ఎవరికి దొరికింది వాళ్ళు చేసేయండి, ఇంకా ఇట్లే నడుస్తుంది, ఎవరిని కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చెప్తుండే ఓపెన్గా, నేను ఎవరిని కట్టడి చేయ, ఏ మినిస్టర్ను ఏ ఎమ్మెల్యేని కట్టడి చేయ మీ ఇష్టమని మొన్న చెప్పినని చెప్పలే. మామనార్ ఎమ్మెల్యేల మీటింగ్ అయింది. నేను అసలు మేము ఎన్నో పని తీసుకొచ్చుకుంటే 10% 12% మినిస్టర్స్ తీసుకుంటున్నారంటే నేను మినిస్టర్స్ చెప్తా అంటే 10% 12% కమిషన్ మీకే వస్తుందని అర్థం దానికి. ఎమ్మెల్యేలు ఎవరికైనా గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చేది ఉంటే ఏ డబ్బులు వచ్చినా సరే గవర్నమెంట్కి పలానా స్కీమ్ రావాలంటే 10 to 12% అక్కడే కట్ అయిపోతుంది. ఇంకా జిఎస్టీ, ఇది ఎంఎస్టీ, ఎమ్మెల్యేల
ట్యాక్స్ అనమాట. ఇట్లా పరిస్థితి బాగాలేక కాదు, వీళ్ళు చేతులు ఎత్తేసి మొత్తం వదిలేసి పడేసి ఎవ్వరు ఏం చేయలేక జనాలు అనే వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు పోరు, ఇన్ఛార్జ్ మినిస్టర్లు పోరు, సీఎం పోరు, ఎవడు పోరు. ఇంకా ఓటేసినారు తనకు సావండి అని, వాళ్ళు తనకు సావాలే. వీళ్ళు మాత్రం ఈ 3 ఏళ్ళు మనం ఎట్లా బయటపడాలి, ఎట్లా ఏం చేయాలి, ఏం పనులు చేసుకోవాలి అని వీళ్ళు. అంతే తప్పితే అసలు ఈ 3 ఏళ్ళు జనాలకి ఏం చేయాలి, జనాలకి చేయాలంటే పైసలు ఎడికెళ్ళి తీసుకురావాలి, పైసలు ఎట్లా గ్యాదర్ చేయాలి అనే అప్పు తీసుకున్నారు కదా. 1,80,000 కోట్ల అప్పు తీసుకున్నారు. 1,00,000 కోట్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వక సరిపోయింది. 1,00,000 కోట్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తీసుకున్నారంట వీళ్ళు. కానీ ఊర్లోకి ఇంత ఇద్దాం, పలానా గ్రామ పంచాయతీ ఎప్పుడైనా చూసినాం, ఊర్లో పేపర్లో వార్త చూసినామా, పలానా గ్రామ పంచాయతీకి ఇంత ఇస్తున్నారు. ఆ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టక 1,500 కోట్లు అక్కడనే ఆగిపోయినాయి సెంట్రల్ దగ్గర. వాళ్ళు ఇయ్యరు, వీళ్ళు ఇయ్యనియ్యరు, వీళ్ళు ఇవ్వరు, వాళ్ళని ఇవ్వనివ్వరు. ఎనీవే ఎమ్మెల్యేల సీరియస్ కండిషన్, ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉందంటే స్ట్రెచర్ మీద ఉంది. స్ట్రెచర్ ఇంకా ఐసీయూలోకి ఒకటే మిగిలింది వాళ్ళ పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీతక్కను వేదిక మీద మాట్లాడితే సీతక్క దానికి సమాధానం కూడా చెప్పలే. అట్లా నడుస్తుంది. అంటే మినిస్టర్లు కూడా ఏం చేయలేరు, సంపాదించుకునే పని ఉన్నారు. సొంతంగా మాకేమొస్తుంది అంతేగాని జనాలకి ఏమిద్దాం, ఊర్లకి ఏమిద్దాం ఏమీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.